నిర్మల్ జిల్లా ఖానాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వెడ్మబోజు పటేల్. ఈ స్కూల్పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది నియోజకవర్గానికి కేటాయించిన స్కూల్ అన్నారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలాడుతోందన్నారు బోజు పటేల్. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 119 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి స్కూల్స్ ఉండాలనే ఆలోచనతోటి మంజూరు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంజూరు చేయడం అనేది జరిగింది. ఆ యొక్క స్కూల్ నియోజకవర్గానికి సంబంధించింది తప్ప ఏ ఒక్క మండలానికి సంబంధించింది కాదు. ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్కూల్ విషయంలో మరి బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, అదేవిధంగా జేఏసీ లీడర్లు, వాళ్ళే బీజేపీ, వాళ్ళే జేఏసీ, వాళ్ళు కలిపి ఒక కుట్రపూరితమైన కుట్రని వాళ్ళు పూనుకుంటున్నారు. ఖానాపూర్లో ఉండాల్సిన స్కూల్ని ఉట్టూరుకి ఎందుకు తరలించారని ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఖానాపూర్లో జాగా ఉంది, ఇక్కడ ఉండంగా ఉట్టూరు తరలించారని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. 110 ఎకరాల జాగా ఉందని వాళ్ళు డబ్బులు పెట్టిన విషయం చెప్తున్నారు. ఆ రోజుల్లో సేకరణ చేసింది కేవలం 76 ఎకరాల 20 గుంటలు మాత్రమే. ఇవి కాగితాలు. ఈరోజు ఆ భూమి మీద నేను 1000 స్కూలే కట్టి ఉంటే ఈరోజు దళితులందరూ కూడా అంబేద్కర్ భవన్ ఇచ్చిన దాంట్లో నువ్వు అవసరమైతే ప్రొసీడింగ్ కానీ అక్కడ కట్టద్దని వాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిన దాని కోసం మైనార్టీలందరూ కూడా వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు. బీసీ హాస్టల్ కోసం ఇచ్చిన వాళ్ళు బీసీ హాస్టల్ ధర్నాలు చేసేటోళ్ళు. మరి 76 ఎకరాలు సేకరణ చేసి అందరికీ పంచేసి మరి తిరిగి భూమి జాగి కాలు ఉంది వాళ్ళంతా రిటర్న్ తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ కోర్టు వాళ్ళే కోర్టు బోర్డులు పెట్టారు. కోర్టు సమయం వాళ్ళు జాగ్రత్త వాళ్ళ బోర్డు పెట్టారు. అంబేద్కర్ భవన్లో వాళ్ళు ప్రొసీడింగ్ అయిపోయిన వాళ్ళు అక్కడ పోయి బోర్డులు పెట్టారు. ఎవరిది బోర్డు వాళ్ళంతా భూమిలో కబ్జాల పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారు తిరిగి అంటే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. నేనేమని అమ్మట చాప ఎమ్మెల్యే కాదు. ఈరోజు ఒక నేను విద్యావంతుని, ఈరోజు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తిని. కాబట్టి దీంట్లో పనికిరాని ఆరోపణలు చేస్తూ ఉంటే ఈరోజు దానికి చాలా రకాలుగా నేను ఎన్నికల ప్రచారంలో సవాలు విసిరినా ఏ విసిరినా ఈరోజు ఈ యొక్క భూమి అక్కడ లేదు, ఇది వాస్తవం నిజం. అదేవిధంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం నాకు వ్యత్యాసం లేదని జంగుబాయి పేరు మీద మా అమ్మ నాన్న మీద కొట్టేసి నేను ప్రమాణం చేసి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.